ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ ఆర్మీ అనమాట. అగ్నివీర్కి సంబంధించి 25,000+ వేకెన్సీస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 16 ఫిబ్రవరి 2023 అయితే స్టార్ట్ అవుతున్నది. ఇంకా 15th మార్చి 2023 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ మనకి ఏఆర్ఓ వైజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ అయ్యాయి. అయితే మనకి ఇక్కడ అగ్నిభత్ స్కీమ్కి సంబంధించినటువంటి అగ్నివీర్ ఆర్మీ 2023 సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ అప్లై ఆన్లైన్. ఇక్కడ మనకి అగ్నిపత్లోకి వెళ్ళిపోతే ఈ ట్యాబ్లోకి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మనం ఈ ఎలిజిబిలిటీ అయితే మనం చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ మ్యాండేటరీ అనమాట, తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఇంకా స్టేట్, మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ తహసీల్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి జెడ్ఆర్ఓ అంటే జోన్ వచ్చేసరికి చెన్నై అవుతుంది, ఏఆర్ఓ వచ్చేసరికి గుంటూరు కింద వస్తాం అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ని బట్టి ఇక్కడ హైట్ అనేది మనకి జోన్ వైజ్ అయితే అదైతే చేంజ్ అయితే అవుతున్నది. మన సదరన్కి సంబంధించి 160 అలాగైతే ఇచ్చారు. అదైతే మనకి నోటిఫికేషన్లో చూసుకుంటే సరిపోతుంది. దానికోసం నిన్న సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. అది ఒకసారి చూసుకుంటే అదైతే తెలిసిపోతుంది. ఇంకా హైట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకి 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఆ డేట్స్ మధ్య బారన్ అయిన వాళ్ళైతే దానికైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇలాగ మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మన యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో 8th 10th ఇలాగైతే సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఓన్లీ, మనకి ఇక్కడ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఇక్కడ 10th క్లాస్ లేదంటే ఏదైతే క్వాలిఫికేషన్ అది మన అపియరింగా లేకపోతే పాస్డా ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఆర్ యూ రిజిస్టరింగ్ క్యాండిడేట్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి ఈ వాటిల్లో కనుక ఈ అదర్ డ్యూటీస్లో ఉన్న వాళ్ళైతే కనుక ఇది ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసి మనం చెక్ ఎలిజిబిలిటీ అంటే మనకి ఎలిజిబిలిటీ ఇది ఉంటే కనుక వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ ఇలాగైతే వచ్చింది మనకి అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఆర్మ్స్, ఇంకా అగ్నివీర్ టెక్నికల్, అలాగే ఇక్కడ ట్రేడ్స్మెన్ 8th క్లాస్ సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ మనకైతే యాక్టివేట్ అయితే అయ్యాయి. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో అప్లై బటన్ అయితే చూపిస్తుంది. ఇదైతే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీ యొక్క క్రెడెన్షియల్స్ ఇక్కడ ఇచ్చేసేసి డీటెయిల్స్ అన్నీ కూడాను ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ అంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అగ్నిపత్ ట్యాబ్లో ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది. ఇదైతే తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఇవన్నీ చదువుకోవాలన్నమాట. మనకి ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై చేయాలని చెప్తున్నారు. ఇక్కడ మనం కంటిన్యూ అయితే అన్నా. ఇక్కడ మనం ఆధార్ నెంబర్తో మనం రిజిస్టర్ అయితే అవ్వచ్చు, అలాగే మెట్రికులేషన్ సర్టిఫికేట్తో కూడా అవ్వచ్చు. ఇక్కడ మెట్రికులేషన్ సర్టిఫికేట్తో కనుక ఇస్తే ఇక్కడ మనకి ఇలాగ డీటెయిల్స్ అయితే వస్తాయి. బోర్డు అంటే మనం ఇక్కడ స్టేట్ బోర్డా లేకపోతే ఈ సెంట్రల్ బోర్డు అంటే సిబిఎస్ఈ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మనం సిబిఎస్ఈ తీసుకుంటే ఇలాగైతే వస్తుంది. ఇంకా రోల్ నెంబర్, మీ యొక్క రోల్ నెంబరు, మీ యొక్క ఫుల్ నేమ్, మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. అట్లాగే ఇక్కడ ఈమెయిల్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఫైండ్ అయితే చేయాలి. లేదంటే కనుక మీరు ఆధార్ నెంబర్తో కనుక చేస్తే కనుక మీరు ప్రొసీడ్ ఓన్లీ ఇఫ్ యువర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ ఈ సేమ్. మీ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ కనుక ఈ ఆధార్లో ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే మెట్రికులేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్లో మ్యాచ్ అవుతూ ఉంటే పర్ఫెక్ట్గా ఇదైతే తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ప్రొసీడ్ ఓన్లీ ఇఫ్ యువర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ ఈ సేమ్ యాజ్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఎల్స్ రెక్టిఫై యువర్ ఆధార్ డీటెయిల్స్ అండ్ దెన్ రిజిస్టర్ అని చెప్తున్నారనమాట. మీకు ఈ 10th క్లాస్ ప్రకారం ఈ ఆధార్లో కనుక ఈ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పర్ఫెక్ట్గా లేకపోతే కనుక మీరు అన్ని పర్ఫెక్ట్గా చేసుకొని అప్డేట్ చేసుకొని అయితే రిజిస్టర్ చేయమని చెప్తున్నారు. ఉంటే కనుక మీరు ఓకే అనాలి. ఓకే అని ఇక్కడ ఫెచ్ ఫ్రమ్ డిజీ లాకర్ అంటే ఇలాగైతే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ వచ్చింది. ఇక్కడ మనం మీ యొక్క 12 డిజిట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం నెక్స్ట్ అయితే చేసుకొని ఈ డిజీ లాకర్ ద్వారా అయితే మనం రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ డిజీ లాకర్ ద్వారా ఈ
ఓటీపీ అయితే వెరిఫై చేసాము. ఇలాగైతే వచ్చింది మనకి. ఇక్కడ డొమిసైల్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఆంధ్ర తెలంగాణ. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ ఇవ్వాలి. ఇంకా క్యాండిడేట్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా ఈజ్ యువర్ నేమ్ ఇన్ ఆధార్ ఈజ్ సేమ్ యాజ్ మెట్రికులేషన్ అఫీషియల్ సర్టిఫికేట్. ఆధార్లోను మీ 10th క్లాస్లో ఉన్నటువంటి ఈ నేమ్ కూడా మనం ఈక్వల్గా ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది. మీకు ఆధార్లో ఉన్నట్టుగా ఈ 10th క్లాస్లో కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం కింద ఈ సబ్మిట్ బటన్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడికి అయితే ఓటీపీ అయితే వచ్చింది. ఇక్కడ మనం వెరిఫై అయితే చేస్తున్నాం. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఫామ్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా హైట్ మీ యొక్క హైట్ అయితే ఇక్కడ దీని నుంచి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ 166 ఆర్ 172 ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే ఆటోమేటిక్గా అయితే వచ్చింది. డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా తహసీల్ ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ కోర్స్ 8th 10th 12th ఇదైతే ఇచ్చారనమాట. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ 10th క్లాస్ మనం అపీరింగ్గా పాస్డ్ అయితే ఇది తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ మెట్రికులేషన్ 10th బోర్డ్ సిబిఎస్ఈనా ఇంకా ఐసిఎస్ఈనా ఓపెన్ స్కూలింగ్గా అదర్సా స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టేట్ అన్నీ వస్తాయి. అదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మెట్రికులేషన్ రోల్ నెంబరు లేదంటే కనుక సర్టిఫికేట్ నెంబర్ ఏదైనా పర్వాలేదు. ఇక్కడ టాప్లో ఉంటుంది మనకి 6 డిజిట్స్ లేదంటే 8 డిజిట్స్ నెంబర్ అయితే ఉంటుంది. అదే గంట ఎంటర్ చేయాలి. ఇంకా ఆర్ యూ రిమోస్టింగ్ క్యాండిడేట్ ఇందాక చెప్పినట్టుగా మనం ఈ ఆర్పిఎఫ్ ఈ స్పెషల్ డ్యూటీస్లో ఉన్నట్టయితే కనుక ఎస్ అదర్వైజ్ నో అనమాట. ఆల్రెడీ మనం నో ఇచ్చాం. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇక్కడ మనం జనరేట్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇట్లా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక అప్పర్ కేస్ అయితే ఉండాలి, ఒక లోయర్ కేస్ అయితే ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. ఇక్కడ ఈ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సేవ్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలాగైతే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని బట్టి మనకి దేనికి ఎలిజిబుల్ అవుతామో అదైతే మనకి అప్లై గ్రీన్ బటన్ అయితే చూపిస్తుంది. దాని మీద అయితే మనం ఇలాగా క్లిక్ చేసి అయితే అప్లై అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వస్తుంది. అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ ఇలాగైతే వచ్చింది ట్యాబ్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనమాట పర్సనల్. ఇక్కడైతే మనం ఈ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మేట్లో 5 to 20 KB మధ్య ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మన ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫోటో అయితే వచ్చేస్తుంది. సిగ్నేచర్ కూడా అలాగే మనకి 5 to 10 KB మధ్య జేపీజీలో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ ఈ నేము ఫాదర్స్ నేము ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ రిలీజియన్ ఇక్కడ నుంచి ఈ లిస్ట్ నుంచి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్లాస్ మీ రిలీజియన్లో మీ యొక్క క్లాస్ దీని నుంచి అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీ యొక్క క్లాస్. అలాగే జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ హైట్ ఆల్రెడీ ఇచ్చాము. రాకపోతే కనుక ఇక్కడ అయితే ఇవ్వాల్సి వస్తే ఆటోమేటిక్గా రాకపోతే కనుక ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ అనమాట. ఇంకా మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా కిందకు వచ్చేసి ఫ్రెండ్స్ అక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసాం కింద. ఇంకా నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్కి అయితే వచ్చాం. ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబరు ఇదైతే మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట. దాంట్లో హౌస్ నెంబరు ఇక్కడ అడ్రస్ అయితే పూర్తిగా మీ ఫ్లాట్ నెంబరు డోర్ నెంబర్తో సహా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ విలేజ్ అలాగే సిటీ టౌన్ అలాగే మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ స్టేట్ ఏంటి, ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ జిల్లా ఏంది, మీ యొక్క తహసీల్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ బ్లాక్ లొకాలిటీ మీ యొక్క లొకాలిటీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా పోస్ట్ ఆఫీస్ మీ యొక్క నియర్గా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా
ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనం కంపల్సరీగా అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ మనకి కరస్పాండెన్స్ అడ్రస్ కూడా సేమ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికైతే వచ్చేస్తుంది. ఒకవేళ ఇది కనుక డిఫరెంట్ అయితే కనుక ఇవి కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. కిందకు వస్తే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము, డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మనకి స్పోర్ట్స్, మీకు కనుక స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఇంకా కూడా ఎన్సీసీ ఉంటే కనుక అదర్వైజ్ అయితే నో అనమాట, ఆల్రెడీ నో అయితే ఉంటుంది. ఇంకా డూ యూ బిలాంగ్స్ టు మనకి స్పెషల్ కేటగిరీ అయితే కనుక ఇక్కడ ఉన్న వాటిల్లో ఈ హిల్ ఏరియాస్ కానీ ఇంకా హిల్ ఏరియాస్ కానీ ఇంకా కూడా మన ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళైతే మీకు ఏదైతే కనుక ఎలిజిబుల్ అయితే ఉంటుందో మనకి రిలాక్సేషన్ గోర్కాస్ కానీ దానికి సంబంధించిన వాళ్ళైతే ఇది టికాన్ అయితే చేసుకోవాలి, లేకపోతే అయితే అవసరం లేదనమాట. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ మనం ట్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ లిస్ట్ నుంచి. తర్వాత ఇక్కడ మనం ఇచ్చిన ట్రేడ్ కాకుండా వేరే ట్రేడ్లో కూడా మనకి అవకాశం ఇచ్చేదానికి మనం ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే కనుక నో అయినా పెట్టచ్చు అనమాట. ఇక మనం అగ్రీ చేసుకుంటే కనుక మనకి అదర్ ట్రేడ్కైనా మనం అగ్రీ అవుతున్నట్టు ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. మీ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 10th ఇంటర్ డిగ్రీ అలాగా ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే వచ్చామన్నమాట. మీ యొక్క క్వాలిఫికేషన్ కోర్స్ ఏదైతే 10th క్లాస్ అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా బోర్డు లేదంటే కనుక ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డా ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత రోల్ నెంబర్, మీ యొక్క రోల్ నెంబర్ ఇక్కడైతే ఇవ్వాలి. మీ యొక్క సర్టిఫికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీరు ఇక్కడ ఈ యాడ్ బటన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనకి యాడ్ అన్న తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మీరు ఇచ్చినటువంటి మీ యొక్క క్లాస్ అంటే 10th క్లాస్, అలాగే సిబిఎస్ఈ ఇస్తే సిబిఎస్ఈ అవి, ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్, రోల్ నెంబరు, సర్టిఫికెట్ నెంబరు అవన్నీ వస్తాయి. వాటిని మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఎడిట్ బటన్ ఉంటుంది, ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్స్ అనమాట. సబ్జెక్ట్స్ కోసం మీకు ఇక్కడ యాడ్ బటన్ ఉంటుంది. ఇక్కడ యాడ్ క్లిక్ చేసి మీరు ఇక్కడ సబ్జెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంగ్లీష్, సపోజ్ ఇంగ్లీష్లో మీకు టోటల్ 100కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే హిందీ, మ్యాథ్స్, అలాగే ఈ టోటల్ 10th క్లాస్ సబ్జెక్ట్స్ మొత్తం కూడాను మీకు ఎన్ని మార్క్స్కి ఎన్ని మీరు అప్టైన్ చేశారు ఇవన్నీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఉంటుంది. ఇవి మీరు డిలీట్ చేసుకోవాలంటే ఎక్స్ మార్క్ కొట్టచ్చు, ఇంకా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ మార్క్ అయితే ఉంది, పెన్సిల్ మార్క్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత చివరిలో అయితే మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి మీ యొక్క హోమ్ స్టేట్ అంటే ఈ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి మనకి 5 ఛాన్సెస్ ఉన్నాయి, 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు మనం ఇవ్వాలన్నమాట. వాటిల్లో అవి కాకుండా మనకి ఇక్కడ మీ యొక్క హోమ్ స్టేట్, మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఏ రాష్ట్రంలో నివసిస్తుంటే ఆ స్టేటు, ఆ యొక్క హోమ్ సిటీ ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ చాయిస్లో మీరు ఏ స్టేట్లో ఏ సిటీలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, అలాగే 2nd, 3rd, 4th, 5th ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ మన ప్రివ్యూ అయితే కనపడుతుంది అప్లికేషన్. ఇక్కడైతే మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మనం వెరిఫై అయితే చేసుకోవాలి, ఏదైనా ఎడిటింగ్ ఏదైనా ఉంటే కనుక మార్పులు చేసుకోవడం కోసం. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలా అయితే వస్తుంది, ఫీజ్ వన్స్ పేడ్ మనకి వెనకైతే ఇవ్వరనమాట. మనం ఇక్కడ ఇదైతే చెక్ అయితే చేసుకోవాలి, మన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉన్నదా లేదా, అన్నీ బాగుంటేనే మనం ఈ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి పే చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. లేదు మనకి ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు పూర్తిగా మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మార్పులు కావాలంటే అన్నీ బాగున్నాయి అనుకుంటే మీరు పే మీదైతే క్లిక్ చేసి ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. మనం ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈ ఉన్నటువంటి ఈ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ అయితే వస్తుంది మన డాష్బోర్డ్లో. మన నేమ్తో, మన రోల్ నెంబర్తో ఇక్కడ మనం ఇచ్చినటువంటి ట్రేడ్ అంటే అగ్నివీర్ టెక్కా, లేకపోతే అగ్నివీర్ జీడీనా, లేకపోతే క్లర్కా, స్టోర్ కీపరా, అదనమాట ట్రేడ్ అంటే. అలాగే మనకి ఇక్కడ సబ్మిటెడ్ మనం ఎప్పుడు సబ్మిట్ చేసామో అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మనకి ఇక్కడ వ్యూ అయితే వస్తుంది, అప్లికేషన్ ఫామ్ వ్యూ తీసుకోవచ్చు, ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్మీ అగ్నివీర్కి సంబంధించి 2023 అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.